పేరు శ్రీశైలం. ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ తీరు చదువుతున్న తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ అనేది నిర్లక్ష్యం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో రుచి చూయించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసి విద్యార్థుల ఒక ఉన్నత స్థాయిలో అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా కావచ్చు, అంటే యూనివర్సిటీలో కావచ్చు, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మన కాలేజ్ బయట డిగ్రీ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఒక మోడల్గా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ యూనివర్సిటీలలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏవైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ఒక విధంగా వీళ్ళు చేసే తీరు అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకున్నట్లయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నియమించిన అధికారులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ ఈ అధికారులను తక్షణమే ఆ ఉన్నత స్థానాల నుంచి తీసేయాలి. మరలా విద్యార్థులకు మెస్ ఫీజులు కానీ అన్నిట్లలో అవకతవకలు గతంలో జరిగినాయి, మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపైన ఉంది. అదేవిధంగా 3 హాస్టల్లో, ఒక గర్ల్స్ హాస్టల్, 2 బాయ్స్ హాస్టల్లో సమస్యలు కూడా రోజు రోజుకి అంటే అవి ఏమవుతున్నాయంటే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఆ పురుగులు కానీ బల్లులు కానీ ఆ హాస్టల్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెదారం కానీ ఇవన్నీ క్లీన్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ఈ అధికారులపైన ఎంతైనా ఉంది. మనం చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ముందులో ఈ గర్ల్స్ హాస్టల్లోనే గత 3 రోజుల క్రితం బల్లి రావడం జరిగింది. కానీ యూనివర్సిటీ అధికారులు మీడియా మిత్రులు కూడా ఎవరన్నా ఇట్లే వస్తే వాళ్ళకి అంటే ఇట్లా బయటికి పోవద్దనే విషయాలు వాళ్ళు అంటే విద్యార్థులని ప్రలోభాలకు గురి చేసే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకటి విద్యా వ్యవస్థ అనేది తెలంగాణ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా ఒక 10 నుంచి 12 యూనివర్సిటీలు ఉంటే తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరీ దారుణంగా దౌర్భాగ్యమైన స్థితి ఈ విశ్వవిద్యాలయంలో ఉంది. కాబట్టి ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సార్ గారు కూడా తెలంగాణ విశ్వవిద్యాలయానికి అత్యధికంగా నిధులు కానీ అధిక మొత్తంలో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డెవలప్ చేసే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.